శ్రీకృష్ణుని అనగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది? వెన్నదొంగ, చిలిపి గోపాలుడు, గోపికలతో రాసలీలలాడిన ఒక శృంగార పురుషుడు, అవునా? కానీ మనందరికీ తెలిసిన ఈ రూపం వెనుక ఒక పెద్ద వైరుధ్యం దాగి ఉంది. ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. శ్రీకృష్ణుడి విషయంలో మన సాధారణ అవగాహనను సవాలు చేసే ఒక లోతైన వైరుధ్యం ఉందే. ప్రేమ, శృంగారమనే పదాలకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి అదే సమయంలో సంపూర్ణ బ్రహ్మచారిగా ఎలా కీర్తించబడ్డాడో ఇదే అసలైన చిక్కుముడి. ఒకసారి సంఖ్యని చూడండి. 16,000. 16,000 మంది గోపికలు అంటేనా? కాదు. వీళ్లు కాకుండా ఆయనకు అష్టభార్యలు, అంటే 8 మంది ప్రధాన భార్యలు కూడా ఉన్నారు. ఈ నెంబర్స్ వింటే చాలు, ఆయన శృంగార పురుషుడనే భావన ఇంకా బలపడుతుంది కదా. సో ఈ స్లైడ్లోని ప్రశ్నే మన విశ్లేషణకు గుండెకాయలాంటిది. 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు ఉన్న ఒక వ్యక్తిని అస్ఖలిత బ్రహ్మచారి అని ఎలా అనగలం? అంటే బ్రహ్మచర్యం నుంచి ఎప్పుడు ఒక్క క్షణం కూడా జారనివాడు అని అర్థం. వినడానికే చాలా వింతగా ఉంది కదా. అక్కడే ఉంది అసలు వైరుధ్యం. ఒకవైపు చూస్తేనేమో కృష్ణుడంటే చిలిపి పనులు, ప్రేమ వ్యవహారాలు. మరోవైపు చూస్తేనేమో ఆయనకున్న అత్యంత గొప్ప బిరుదుల్లో ఒకటి అస్ఖలిత బ్రహ్మచారి. ఈ రెండిన్ని ఎలా కలపాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం ముందుగా ఒక పని చెయ్యాలి. అదేంటంటే బ్రహ్మచర్యం అనే పదానికి మనకు తెలిసిన అర్థాన్ని పక్కనపెట్టి దాని అసలైన అర్థమేంటో తెలుసుకోవాలి. అది మనం అనుకునేది కాదు. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. మనలో చాలామంది బ్రహ్మచారి అంటే ఏమనుకుంటాం? పెళ్లి కానివాడు, స్త్రీలకు దూరంగా ఉండేవాడు, అంతేగదా. కాని దాని అస్సలైన తాత్వికమైన అర్థం పూర్తిగా వేరు. బ్రహ్మమునందు చెరించువాడు అంటే ఎవరి మనస్సు అయితే ఎల్లప్పుడూ ఆ పరమాత్మలోనే లీనమై ఉంటుందో వాళ్లే నిజమైన బ్రహ్మచారి. ఇది శరీరానికి సంబంధించిన విషయం కాదు, పూర్తిగా మనస్సుకు సంబంధించిన ఒక ఉన్నత స్థితి అన్నమాట. ఓకే, సో పాయింట్ ఏంటంటే బ్రహ్మచర్యం అనేది మనసుకు సంబంధించిన విషయమైతే దాని నియమాలు కూడా మనసుకే వర్తిస్తాయి, కేవలం శారీరక చర్యలకు కాదు. అంటే అసలైన యుద్ధం బయట కాదు, మనసులోనే. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి: మానసిక వ్యభిచారం. దీని అర్థమేంటంటే కావాలని కామంతో కూడిన ఆలోచనలను మనసులోకి తెచ్చుకుని వాటిలో మునిగిపోవడం. తాత్వికంగా చూస్తే ఇదే బ్రహ్మచార్యాన్ని నిజంగా ఉల్లంఘించడం. శారీరక చర్య జరిగిందా లేదా అన్నది సెకండరీ, మానసిక సంకల్పం అదే ముఖ్యం. ఈ స్లైడ్లోని 2 పాయింట్స్ ఈ తేడాను ఇంకా క్లియర్గా చెప్తాయి. ఫస్ట్ పాయింట్ చూడండి. ఎటువంటి చెడు ఆలోచన, కోరిక లేకుండా అనుకోకుండా వీర్యస్ఖలనం జరిగితే అది బ్రహ్మచర్య భంగం కిందకి రాదు. కాని సెకండ్ పాయింట్, కావాలని కామపు ఆలోచనలలో మునిగి దాని ఫలితంగా స్ఖలనం జరిగితే అప్పుడు బ్రహ్మచర్యం భంగపడినట్టే. అంటే అంతా మన సంకల్పం మీదే ఆధారపడి ఉంది. సరే, ఇప్పుడు మనకు బ్రహ్మచర్యమంటే మనసుకు సంబంధించింది అని అర్థమైంది కదా. ఈ కొత్త నిర్వచనాన్ని తీసుకుని మళ్లీ మనం కృష్ణుడి దగ్గరికి వెళ్దాం. ఈ కాన్సెప్ట్ ఆ చిక్కుముడిని ఎలా విప్పుతుందో చూద్దాం. శ్రీకృష్ణుని విషయంలో మనం గుర్తుంచుకోవలసిందేంటంటే ఆయన సంబంధాలు ఎప్పుడూ భౌతిక సుఖం కోసం కాదు. ఆయనెప్పుడూ శారీరక ఆనందాన్ని వెతుక్కోలేదు. ఆయన స్పర్శలో వ్యక్తిగత కోరిక అనేది లేదు. మరి గోపికలకు ఆయనతో ఐక్యం అవడమేంటి? అది వాళ్లకొక ఆధ్యాత్మిక లక్ష్యం. అయితే ఆ స్థాయికి చేరడం అంత సులభం కాదు. వాళ్లు ఆయన పెట్టే పరీక్షలు పాసై తమ భక్తి స్వచ్ఛమైనదని నిరూపించుకోవాలి. ఇక్కడే ఉంది అసలైన సమాధానం. ఆ మొత్తం రాసలీలల వెనుకున్న అసలు తత్వం ఇదే: జీవాత్మ పరమాత్మ ఐక్యత. అంటే ప్రతి జీవిలోని ఆత్మ ఆ విశ్వవ్యాప్తమైన పరమాత్మతో కలవాలని తపించడం. గోపికలు జీవాత్మలైతే కృష్ణుడు పరమాత్మ. ఇది శృంగారంలా కనిపిస్తున్నా ఇది ఒక అత్యున్నత ఆధ్యాత్మిక రూపకమన్నమాట. ఈ కాన్సెప్ట్ కేవలం కృష్ణుడి కథకే పరిమితం కాదు. మన తత్వశాస్త్రంలో దీనికి బలమైన ఉదాహరణలున్నాయి. ఈ వాదనను సపోర్ట్ చేసే ఒక కథ చూద్దాం. మహాభారతంలో ఈ కథ మనకు కనిపిస్తుంది. కురువంశానికి వారసులు కావాల్సి వచ్చినప్పుడు అప్పటి ఆచారం ప్రకారం దేవరన్యాయం అనే పద్ధతిని వాడతారు. దానికోసం గొప్ప బ్రహ్మచారి అయిన వేదవ్యాసుణ్ణి పిలుస్తారు. ఆయన అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఆ శారీరక చర్యలో పాల్గొంటున్నప్పుడు కూడా ఆయన మనసును ఒక్క క్షణం కూడా పరబ్రహ్మం మీద నుంచి పక్కకు తిప్పలేదు. అందుకే ఆ కార్యం చేసినా ఆయన బ్రహ్మచర్యం చెడలేదు. చూశారా? మనసే ముఖ్యం. సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే
కృష్ణుడికి గోపికలకు మధ్య ఉన్న సంబంధం జీవాత్మ పరమాత్మల ఐక్యత, అది శారీరక కామం కాదు. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తోంది. కాబట్టి ఆ వైరుధ్యానికి సమాధానం ఇప్పుడు మనకు స్పష్టంగా తెలిసింది. శ్రీకృష్ణుడు అల్టిమేట్ బ్రహ్మచారి. ఎందుకంటే ఏ పనికైనా అసలు మూలం మనసు. ఆయన మనసు ఎల్లప్పుడూ ఆ పరమాత్మతోనే ఐక్యమై ఉంది. అది ఎప్పుడు కామం వైపు మళ్లలేదు. అందుకే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ఆలోచనతో వదిలేస్తోంది. నిజమైన స్వీయ నియంత్రణ అంటే కేవలం శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం మాత్రమేనా, లేక మన ఆలోచనల్ని, మన చైతన్యాన్ని ఎక్కడ కేంద్రీకరించాలి అని ఎంచుకోవడంలోనే అసలైన శక్తి ఉందా? దీని గురించి ఆలోచించాలి.